హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అప్డేట్ ఛానల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి రైల్వే రిక్రూట్మెంట్ అనే బోర్డు సంస్థ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అనే పోస్టులు టెక్నీషియన్స్ ద్వారా నోటిఫై అయితే చేస్తున్నారు. సో టోటల్ వేకెన్సీస్ వచ్చి 6300 అనమాట. సో వీటి యొక్క డీటెయిల్స్ ఏంటి అంటే జాబ్ క్వాలిఫికేషన్ అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, సో డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కొత్తగా, మీకు కనుక యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో మూవింగ్ టు ద వీడియో. సో చూసారు కదండి, ఇండియన్ రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకైతే మనకి నోటిఫికేషన్ అయితే ఇటీవల ఆల్రెడీ విడుదలైంది ఫ్రెండ్స్. సో చివరి తేదీ వచ్చి మొదటగా జూలై 28 అని చెప్పారనమాట. బట్ ఇప్పుడైతే అది మనకి ఎక్స్టెండ్ అయ్యి ఆగస్ట్ 7 వరకు అయితే ఇస్తున్నారు టైమ్. సో ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచి జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఎవరికైతే డిగ్రీ క్వాలిఫికేషన్, సో డిగ్రీలో ఇంకా ఏదనేది మనం చెప్తాను ఫ్రెండ్స్, అదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 వీటికైతే 6300 ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ అప్లై చూసారు కదా, 7th ఆగస్ట్ అనమాట. దీని ప్రాసెస్ ఏంటి అంటే ఎలా చేసుకోవాలి, మీకు మొత్తం ఇది ఎలా అప్లై చేసుకోవాలో నోటిఫికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ వచ్చి మీకు కమెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా చెక్ చేయండి. చెక్ చేసి మీరు చూసాక ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు పింక్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. సో గ్రేడ్ 1 టెక్నీషియన్స్కి వచ్చి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మనకు డిప్లొమా చేసుకొని ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటారో వారు ప్లస్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వీళ్ళు మాత్రమే అర్హులు ఫ్రెండ్స్. వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రేడ్ 3 పోస్టులకు అయితే ఓన్లీ 10th క్వాలిఫికేషన్ అండ్ దట్టు ఐటీఐ కూడా ఉండాలని చెప్తున్నారు. సో ఇది ఒకసారి గమనించండి. అండ్ ఏజ్ వచ్చి 18 to 33 years, అది గ్రేడ్ 1 పోస్టులకు అయితే. గ్రేడ్ 3 వచ్చి 18 to 30 years అనమాట. 33 అయితే గ్రేడ్ 1 పోస్టులకి. అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిడబ్ల్యూసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఇది మీకు కూడా తెలుసు అనమాట. అండ్ గ్రేడ్ 1 పోస్టులు దేనికి సంబంధించింది అయితే సిగ్నల్స్కి సంబంధించిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మెడికల్ స్టాండర్డ్స్, సో ఇది కూడా అంటే ఒక ఐడియా లాగా చెప్పారు. అండ్ ఎంపిక ఎలా చేస్తారంటే టోటల్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సిబిటి అంటే ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఉండదు ఫ్రెండ్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ కంప్యూటర్ ఎగ్జామ్, అది క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ మెడికల్ చెకప్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది మెడికల్ స్టాండర్డ్స్కి కూడా ఖచ్చితంగా రిలేట్ ఉంటుంది కాబట్టి. సో దీన్ని టు వెరిఫై ద మెడికల్ ఎగ్జామ్ అనమాట. సో అది ఫ్రెండ్స్. అండ్ మనకి కంప్యూటర్ ఎగ్జామ్ అని చెప్పాము కదా, గ్రేడ్ 1లో దేనిపైన ఉంటుందంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కలిపి 15 మార్క్స్, కంప్యూటర్ అప్లికేషన్ అని చెప్పాను కదా, సో దానికి సంబంధించి అయితే 20 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్కి 20 మార్క్స్, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి 35 మార్క్స్ అనమాట. సో టోటల్గా మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఎగ్జామ్ టైం వచ్చి మనకి 1.5 hours అనమాట, 90 minutes. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో జాగ్రత్తగా రాయాలి ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఇది కొంచెం టఫ్గానే ఉంటుంది, బట్ వెల్ అండ్ గుడ్ ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో డెఫినెట్గా వాళ్ళు ఒక ఎగ్జామే కాబట్టి ఖచ్చితంగా క్రాక్ చేయగలరు, ఇదైతే చెప్పగలను ఫ్రెండ్స్. అండ్ గ్రేడ్ 3 పోస్టులకు అయితే ఓన్లీ 25 మార్క్స్కి ఎగ్జామ్ అని చెప్పారు, చూసారు కదా. సో వీటిపైన ఉంటుంది, దీనికి కూడా నెగిటివ్ మార్క్ అని చెప్పారు. సో క్యాస్ట్ పరంగా రిజర్వ్డ్ అంటే ఎంత మార్క్స్ అయితే రావాలనేది కూడా క్లియర్గా ఇచ్చారు. అండ్ పిహెచ్డి అంటే పిడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 2% వరకు ఎక్స్ట్రాగా వాళ్ళకి పర్సంటేజ్ అంటే మార్క్స్ అనేది బెనిఫిట్ ఇచ్చారు. అండ్ ఫీజు అయితే ఓబీసీ వాళ్ళకి 500 ఫ్రెండ్స్. అండ్ తర్వాత సిబిటి రాసిన తర్వాత 400 ఎవరైతే ఎగ్జామ్ అప్లై చేసి రాస్తారో వారికి మాత్రం 400 అనేది అమౌంట్ మళ్ళీ తిరిగిస్తారని చెప్తున్నారు. రిమైనింగ్ వాళ్ళకి 250 ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇది
ఇవాళ వీడియో. ఇంకా ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చింటే కనుక మీకు ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ.